హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా టేస్టీగా రోజ్ సిరప్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. దానికోసం కావాల్సినవి ఈ 5 ఐటమ్స్. ఇవి ఉంటే చాలు, ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో. పూలు, బీట్రూట్, లెమన్, షుగర్, వాటర్ అన్నీ ఇంట్లోనే, వాటితోనే. ఖర్చు కూడా ఏముండదు. ఫ్లవర్స్ మామూలు తెచ్చుకుంటుంటాం కదా మనం, ఇవి కొన్ని చోట్ల రోజాలు అంటారు, గులాబీ పూలు అంటారు, ఇక్కడ సెంట్ రోజాలు అంటారు. నేను 2 కప్పుల దాకా తీసుకున్నా. 2 కప్పులు గులాబీ పూలు మంచిగా నీళ్ళల్లో కడిగేసుకొని ఇంకో బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 2 బౌల్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని చిన్న మంట మీదనే 5 మినిట్స్లో ఉడికిచ్చేసుకోవాలి. మూత పెట్టుకొని తర్వాత మనం బీట్రూట్ 1 స్పూన్ కావాలన్నాం కదా, దానికోసం ఇలా ఫ్రెష్ బీట్రూట్ తీసుకున్నాను. ఉంటే ఇంట్లో మామూలుగా అయితే సిరప్ తయారు చేసి పెట్టుకుంటే బీట్రూట్ అది సిరప్ అది కూడా తయారు చేసుకోవచ్చు. అది ఉంటే అది 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ప్రజెంట్ ఇంట్లో లేదు, అందుకే ఫ్రెష్ది బీట్రూట్ వేస్తున్నాను 1 స్పూను. కలర్ బాగుంటుంది బీట్రూట్ వేస్తే. 5 మినిట్స్ లోపే గులాబీ పూల కలర్ అంతా వెళ్ళిపోయి వైట్గా అయిపోయింటాయి. చూసేయండి మీరే. అలా 5 మినిట్స్ లోపే ఇలా జరిగిపోతుంది. కలర్ అంతా వాటర్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు బీట్రూట్ యాడ్ చేసుకుంటే చూసారా కలర్ ఎలా ఉందో. ఓన్లీ కలర్ కోసమే ఫుడ్ కలర్ యూస్ చేయకుండా ఇలా బీట్రూట్ యూస్ చేసుకోవచ్చు. కొద్దిసేపు 10 నిమిషాల్లోపు బాగా ఎక్కువ తక్కువ మంట పెట్టుకొని మరిగించుకుంటే బాగుంటుంది. ఎక్కువ చిక్క కాకుండా ఒక రకంగా ఉంటుంది. మనం 2 కప్స్ వాటర్, 2 కప్స్ పూలకి మనకి 1 కప్పే వచ్చేస్తుంది సిరపు. ఇలా ఉడికినాక ఆఫ్ చేసుకున్నాక చల్లారనిచ్చి తర్వాత వడగట్టేసుకోవాలి. సిరప్ చూసారా కలర్ అప్పుడే తెలుస్తుంది కదా. మనకి ఏ ఫుడ్ కలర్ అవసరం లేదండి, బీట్రూట్ ఉంటే చాలు. ఇలా బౌల్ నిండుకు వచ్చేసింది. ఇలా చల్లారనేది మళ్ళీ అదే బౌలు గ్యాస్ మీద పెట్టుకొని తక్కువ మంట మీద అది వడగొట్టుకున్న సిరప్ వేసి తర్వాత 1 బౌల్ షుగర్ వేసుకోవాలి. తక్కువ మంట పెట్టుకోవాలి. తర్వాత ఇలా హాఫ్ నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది సిరప్కి. తీగపాకం అవసరం లేదు. చక్కెర కరిగి కొంచెం పొంగొస్తే చాలు. ఒక 10 మినిట్స్ లోపే ఆఫ్ చేసుకుంటే ఇలా సిరప్ రెడీ. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లో ఎవరైనా చేసేసుకోవచ్చు. ఎక్కువ ఖర్చు కూడా ఉండదండి. ఈ ఎండాకాలం ఇది ఇంట్లో స్టాక్ ఉంటే చాలా బాగుంటుంది. రోజ్ మిల్క్ ఈజీగా చేసేసుకోవచ్చు. పాలు ఒకటి కూల్గా ఉంటే వెంటనే ఈ సిరప్ 1 స్పూన్ వేసుకుంటే చాలు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మర్చిపోద్దండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వీడియోల కోసం. అంతే, 1 బౌల్ నిండుకు వచ్చేసింది చూడండి సిరప్. మనం మొత్తం ఎన్ని తీసుకున్నాం? 2 కప్స్ గులాబీ పూలు, 2 కప్స్ వాటరు, 1 కప్ షుగరు. మొత్తం అన్ని అయిపోయాలకి 1 కప్పే వచ్చేసింది. చూసారా, రోజ్ మిల్క్ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఏం బయటివి యూస్ చేయలేదు. రోజ్ ఫుడ్ కలర్, రోజ్ ఫ్లేవర్ వచ్చేకి రోజ్ ఎసెన్స్ ఏం వాడకుండానే ఫ్లేవర్ కూడా రోజే వచ్చేస్తుంది. దీంట్లో కొద్దిగా మనకి ఏదన్నా జీడిపప్పు, బాదం పలుకులు వేసుకోవచ్చు, సబ్జా గింజలు వేసుకోవచ్చు. మన ఫ్లేవర్ మన టేస్ట్ కోసం. అంతే ఈ వీడియో. బాయ్.